ఏపీలోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారా? పొరుగు రాష్ట్రాలలో బాంబు పేలుళ్లు జరిపి రాయచోటికి వచ్చేశారా? 3 దశాబ్దాలుగా స్థానికులతో కలిసిపోయి జీవిస్తున్నారా? తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. 2013లో బెంగళూరులోని బీజేపీ ఆఫీస్ దగ్గర బాంబు పేలింది. అంతకుముందు 1999లో చెన్నై ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్లో కూడా బాంబు పేలింది. 2011లో నాగూర్లోని ఓ హిందుత్వ సంస్థపై పార్సిల్ బాంబు దాడి చేయడంతో పాటు నాటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్రలోనూ బాంబులు పేలాయి. వీటన్నింటికీ బాధ్యుడిగా అబూబకర్ అనే ఉగ్రవాది అని పోలీసులు గుర్తించారు. అబూబకర్ ప్లాన్ చేస్తే మహ్మద్ అలీ అనే మరో ఉగ్రవాది ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ గా పేలుళ్లకు సహకరించేవాడని పోలీసులు చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన నాగపట్నం జిల్లాకు అబూబకర్, తిరునల్వేలికి చెందిన మహ్మద్ అలీ గత 3 దశాబ్దాలుగా రాయచోటిలోనే నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితులుగా ఉన్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు రాయచోటిలో ఉన్నట్లు కేంద్ర నిఘా విభాగం కనిపెట్టింది. ఈ సమాచారాన్ని తెలియజేయడంతో ఇద్దరిని పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. దీంతో రాయచోటిలో కలకలం రేగింది. 1995 నుంచి వీరిద్దరి కోసం 3 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. బాంబు దాడులు చేయటం, రాయచోటికి వచ్చి తలదాచుకోవడంతో ఈ ఉగ్రవాదులు ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు. పైగా చాలా కాలంగా సైలెంట్ గా స్థానికుల్లా ఓ వస్త్ర దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నారు. రాయచోటి ప్రజలతో కలిసిపోయి వ్యాపారం చేసుకుంటున్నందున స్థానిక పోలీసులు కూడా వీరిని గుర్తించలేకపోయారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరిని అరెస్టు చేయడంతో పట్టణంలో కలకలం రేగింది. ఇంతకాలం ఉగ్రవాదులను దగ్గరే ఉంచుకున్నావా అని ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రాయచోటిలో వారి కార్యకలాపాలపై విచారణ ప్రారంభించారు.